అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు కోర్టుకు వెళ్తారా లేదంటే చిన్న సందేహం. కాకపోతే మొత్తానికి కోర్టుకు వెళ్ళారు, హాజరయ్యారు. అలాగే మరి ఓడిపోయిన తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడానికి సరిగ్గా ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాల్సిందే అని చెప్పేసి ఏదో చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తారని స్కూల్కి వెళ్తున్నట్లు ఆ విధంగా మారం చేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా మనం అనుకుంటున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అనేది. ఆయన ఇప్పుడు వెళ్తారా వెళ్ళరంటారా అంటే ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచింది కొత్త వాళ్ళు. సో ఆ 10 మంది తమ సత్తా చాటుకుందాము అసెంబ్లీలో, సో నా పనితీరు ఎలా ఉంటుందని అనుకుంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళట్లేదు. సో వాళ్ళని కూడా వెళ్ళొద్దని చెప్పారు కాబట్టి వాళ్ళు ఎక్కడన్నా జంపు చేస్తారేమో అని ఒక వార్త ఆల్రెడీ చక్కర్లు కొడుతుంది. సో ఉన్న వాళ్ళని ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా? మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తారా రారా అంటే ప్రజలందరూ రారని చెప్పేసి బిలీవ్ చేశారు. ఎందుకంటే ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఒకరిపైన ఆరోపణ చేసేవాళ్ళు. ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పేవాళ్ళు. అసలు 12 సంవత్సరాలు పైబడి నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నట్ట, తన మీద ఉన్నటువంటి కేసులను ఆధారాలు లేక కొట్టేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసులు 11 సిబిఐ కేసులు, ఈడీ కేసులు. ఇదంతా 2004-9 మధ్య కాలంలో వచ్చినటువంటి కేసులే, పడినటువంటి కేసులే. మరి 2019-24 ఇంకా మొదలు కాలేదు. అంటే ఈరోజు దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఈరోజు విజయమాల్య కూడా దేశం విడిచిపెట్టిపోవాల్సినటువంటి పరిస్థితి, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, ఒక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 10 మందికి పై పారిశ్రామికవేత్తలు పరారైనటువంటి పరిస్థితి. కానీ ఈ దేశంలో ఒకే ఒక్క రాజకీయ నాయకుడు దేశ న్యాయ వ్యవస్థకే సవాల్ విసురుతూ, అటు రాష్ట్రానికి కేంద్రానికి సవాల్ విసురుతూ వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయగలుగుతాము, నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పేసి పారిపోయినటువంటి వాళ్ళకు కూడా ఒక ఆదర్శప్రాయుడుగా, ఒక మార్గనిర్దేశనంగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం ఘనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే ఈరోజు సిబిఐ కేసులు ఉన్నాయి, విలువలు, విశ్వసనీయత అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మరి ఆ విలువలు, విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తి అయితే, ఆ క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో నా కేసులన్నీ స్క్వాష్ చేయండి, దీనికి నాకు సంబంధం లేదని చెప్పేసి వేసుకోవచ్చు. మరి న్యాయస్థానాలు ఎందుకు చేయలేదు? ఆధారాలు ఉంటేనే దాన్ని విచారణ జరుగుతుంది. ఆధారాలు లేనప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అయిపోయింది. ఎందుకు? వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలోని ఈ కేసు పెట్టడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వ హయాంలోని కేసు పెట్టడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఎండి, గతంలో ఉన్నటువంటి ఎండి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. కేవలం ఫైబర్ నెట్టే కాదు, స్కిల్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారో అది, ఇంకా చాలా కేసులు కూడా ఆధారాలు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అని చెప్పేసి, ఇక్కడ వస్తారా రారా అనేది పక్కన పెడితే మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళకి అసెంబ్లీకి రావాలని ఒక బలమైన కోరిక ఉంది. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ మీటింగు అంతర్గత సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు మీరు వెళ్ళండి, నేనైతే రాను, నేను కాదన్నానా అని చెప్పేసి అన్నట్టు సమాచారం మనం కథలు విన్నాము, కహానీలు విన్నాము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది, మీరు తీసుకొని వెళ్ళండి అన్న వాళ్ళని అని చెప్పేసి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా పక్కకు తప్పుకోవడం జరిగింది. ఇది కూడా విన్నాము. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే మనం అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా అనే ఆలోచనలో ఉన్నట్టు ఒక అంతర్గత సమాచారము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే మన పైన వేటు వేయకముందే మనమే పార్టీ మారితే మనం అసెంబ్లీకి వెళ్ళి మన నియోజకవర్గ ప్రజల సమస్యల మీద పోరాటం చేయవచ్చు అనే ఒక ఉంటుంది కదా, ప్రమాణం చేయాలి అసెంబ్లీలో. నా నియోజకవర్గం, నేను పుట్టినటువంటి ప్రాంతం నుంచి వచ్చాను అని చెప్పేసి అంత కష్టపడి ప్రజల కోసం సేవ చేయాలనుకున్నటువంటి రాజకీయ నాయకుడు డెఫినెట్గా ఉంటుంది కోరిక. మరి ఆ కోరిక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఆ 10 మందికి లభించడం లేదు. ఎందుకంటే ఆయన పొమ్మన్నా సరే, నేను పొమ్మంటే మీరు పోతారా, నేను రాకముందే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన తెలిసిన తర్వాత, ఆయన ఎలా నిర్ణయం తీసుకుంటాడని తెలిసిన తర్వాత ఎమ్మెల్యేలు ఎలా నిర్ణయం తీసుకోగలుగుతారు? కాబట్టి వాళ్ళు పార్టీ మారాలనే ఉద్దేశంతో ఉన్నారు అనేది ఇక్కడ అంతర్గత సమాచారం అయితే నడుస్తూ ఉంది. సో అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే 2024 ఎన్నికలకు ముందు
కొంతమంది ఎమ్మెల్సీలు నైట్కి నైట్ మార్చేశారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే మారబోతున్నారు అని సమాచారం వచ్చింది. వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు మమ్మల్ని వదిలేండి మొర్రో అని చెప్పేసి కొంతమంది రాజీనామా చేసేశారు. అయినా సరే ఆ రాజీనామాను వైసీపీ అయినటువంటి చైర్మన్ అయితే ఆమోదించట్లేదు. ఎందుకంటారు? అక్కడే ఉంది దాని యొక్క అంతర్యామి, ఆడే ఉంది. మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే సమాధానం కూడా అక్కడే ఉంది. ప్రజలకి అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు మొండివాడు. ఆయన పట్టినటువంటి కుందేలుకు మూడే కాళ్ళు అనేటువంటి భావన, ఆ భావంతో ఉండేటువంటి వ్యక్తి. నేను ఒక పార్టీకి అధినేత, నేను తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్, నేను ఎవరు చెప్పినా వినేటువంటి పరిస్థితులు ఉండరు అని చెప్పేసి ఇది నేను చెప్పేటువంటి మాటలు కాదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అనడం జరిగింది. ఒకానొక సమయంలో ఒక ఇంటర్వ్యూలో పేర్ని నాని గారే మాట్లాడుతూ ఏమన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ అంతర్గత సమావేశంలో ఆయన స్పీచ్లు ఇస్తూ ఉంటే ఎప్పుడు వదులుతారా బాబు మమ్మల్ని అని చెప్పేసి నేనే అనుకునేవాడిని, నా వల్ల కాదు ఈ మీటింగులు, ఈయన చెప్పేటువంటి మాట వినడం అని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఒక సమావేశంలోనే ఆయన చెప్పేటువంటి మాటలు వీళ్ళకు వల్ల కాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏ స్థాయిలో ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. అంటే నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేటువంటి తత్వము, ఆ భావన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. కాబట్టి ఆ పార్టీలు ఎవరు ఇమడలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సమీప దగ్గరి బంధువు. మరి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మను కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ కేవీపీ గారు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ విజయసాయి రెడ్డి గారు అన్న తరహాలో ఆ పార్టీలో కానీ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, ఆ పార్టీలో కానీ చర్చ. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఆత్మ వెళ్ళిపోయింది, స్నేహితుడు ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడు, తల్లి విజయమ్మ గారు వెళ్ళిపోయారు, చెల్లి షర్మిలమ్మ గారు వెళ్ళిపోయారు, దగ్గర బంధువులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు పార్టీ మారడం జరిగింది, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే శాంతాడంత లిస్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి నచ్చక మరి ఆ పార్టీలో ఇమడాలి అంటే ఖర్చు పెట్టాల్సిందే. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే పరిస్థితి ఏంటంటే, ముందుకు పోతే గొయ్యి, వెనకకు వస్తే నుయ్యి అన్నట్టు వాళ్ళ పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఈ పార్టీ మారితే మరి ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పడం జరిగింది, రాజీనామా చేసే రావాలి పార్టీలోకి, మేము ఎవరినైనా ఆహ్వానిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే నైతికత ఉండాలి రాజకీయాలలో అన్న ఒక పదానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, రాజీనామా చేసి రండి. రాజీనామా చేస్తే ఏమొస్తాయి, బై ఎలక్షన్స్ వస్తాయి. మరి బై ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా రేపు రాబోయే సంవత్సరంలో 2 లేదా 3 స్థానాలకు ఉప ఎన్నికలు అయితే రావచ్చు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం పరిపాలన బాగాలేదు, విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని దాన్ని నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీన్ని ఈ బై ఎలక్షన్స్ని ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ల ప్లేస్లో, అంటే వాళ్ళ తరపున వీళ్ళ తరపున పోటీ పెడితే అప్పుడు నైతికత ఉంటుంది కదా అసెంబ్లీకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కాబట్టి 2026 సంవత్సరంలో ఒకవేళ ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారితే ఉప ఎన్నికలు రావచ్చు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.